జగన్ గారికి చేసింది చెప్పుకోవడం బొత్తిగా చేత కాలేదండి. జగన్ గారికి చేసింది చెప్పుకోవడం చేత కాలేదు అని ఒక ఫ్లెక్సీ పెట్టారు కడపలో. ఇదే టైటిల్ పెట్టారు, జగన్ గారికి చేసింది చెప్పుకోవడం చేత కాలేదు అని ఒక ఫ్లెక్సీ కడపలో పెట్టారు. అది పెద్ద కలకలమే సృష్టించింది. ఎలాంటి యావత్ రాష్ట్రం మొత్తం ఆ ఫ్లెక్సీ గురించి మాట్లాడుకుంటున్నారు, ఆ ఫ్లెక్సీలో రాసిన మ్యాటర్ గురించి మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఎందుకని అలా టైటిల్ పెట్టి ఆ ఫ్లెక్సీ పెట్టాల్సి వచ్చింది, కాబట్టి ఏం చేశారు, ఏం చెప్పుకోలేదు అనేది మొత్తం వివరంగా ఆ ఫ్లెక్సీలో రాయడం జరిగింది. ఆ ఫ్లెక్సీ నిజంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద కలకలమే సృష్టించింది. ఆ ఫ్లెక్సీలో ఏం రాశారో నేను చెప్తాను ఇప్పుడు. ఏంటంటే అడవులలో, అలాగే వ్యవసాయం, అలాగే చేపల వేట, ఇలాంటి వాటన్నిటి మీద 2,61,448 కోట్లు వచ్చిందంటండి 2018-19లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చిన ఆదాయం. 2023-24 జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చిన ఆదాయం కోట్లలో డిఫరెన్సెస్ అనేది చూపించడం జరిగింది. ఇప్పుడు అడవులు, వ్యవసాయం, చేపల వేట చూసుకుంటే 2,61,448 కోట్లు వచ్చాయి. అదే జగన్ గారి హయాంలో 4,31,100 కోట్లు వచ్చిందంట. కాబట్టి వృద్ధి శాతం చూసుకుంటే 12.97% జగన్ గారి హయాంలో పెరిగింది. తర్వాత మైనింగ్ అంటే క్వారీ చూసుకుంటే 20,955 కోట్లు వచ్చింది 2018-19లో. అదే 2023-24లో 32,258 కోట్లు అయితే వచ్చింది. వృద్ధి చూసుకున్నట్లయితే కనుక 10.78% పెరిగింది. మీరు ఒక విషయం అబ్జర్వ్ చేయాలి. ఎలా అంటే వృద్ధి శాతం చూసుకుంటే మ్యాక్సిమం 10% పైనే కానీ లోపైతే లేదు జగన్ గారి హయాంలో. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ చూసుకుంటే కనుక, మ్యానుఫ్యాక్చరింగ్ అదే తయారీ రంగం చూసుకుంటే కనుక దాంట్లో 2018-19 హయాంలో 67,398 కోట్లు అయితే కనుక వచ్చింది. అదే 2023-24లో చూసుకుంటే 1,29,806 కోట్లకి పెరిగింది. అంటే 18.52% వృద్ధి చెందింది. అలాగే ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ అండ్ సప్లైస్ అండ్ అదర్ యూటిలిటీ సర్వీసెస్, దీంట్లో 2018-19లో వచ్చిన ఆదాయం కోట్లలో చూసుకుంటే 13,297 కోట్లు వచ్చిందంటండి 2018-19లో. అదే 2023-24లో చూసుకుంటే 24,764 కోట్లకు పెరిగింది. అంటే 17.25% ఆదాయం పెరిగింది జగన్ గారి హయాంలో. తర్వాత కన్స్ట్రక్షన్ ఏదైతే నిర్మాణ రంగం ఉందో ఆ నిర్మాణ రంగంలో 2018-19కి గాను 56,106 కోట్లు అయితే కనుక వచ్చింది. తర్వాత 2023-24లో చూసుకుంటే కనుక 95,749 కోట్లు అయితే కనుక జగన్ గారి హయాంలో వచ్చింది. వృద్ధి శాతం చూస్తే కనుక 14.13% వృద్ధి చెందింది. తర్వాత ట్రేడ్, హోటల్స్ కానీ, అలాగే రెస్టారెంట్స్ కానీ, ఇతరత్ర వీటి మీద వచ్చిన ఆదాయం చూస్తే 2018-19 రకంగా 58,142 కోట్లు అయితే కనుక రావడం జరిగింది. అదే 2023-24లో చూసుకుంటే కనుక 89,716 కోట్లు వచ్చింది. అంటే వృద్ధి శాతం 10.6. ఇక్కడ కూడా చూసారుగా మ్యాక్సిమం 10% పైనే ఉంది. అందుగురించే ఈ రకంగా ఫ్లెక్సీ అయితే కనుక అక్కడ పెట్టడం జరిగింది. ఇంకా ఉన్నాయి చెప్తాను. ఈ ఫ్లెక్సీలో ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే, ముందు మీకు మాట చెప్పాలా, ఇది చదువుతా ఉంటే ఏదో వైసీపీ అభిమాని చదివినట్టు మీకు అనిపిస్తుంది. అలా ఏం కాదు, పక్కాగా ఎలాంటి డౌట్ లేదు. ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడిదంటే కనుక వాళ్ళే ఫ్లెక్సీలో రాశారు. వైవి సుబ్బారెడ్డి గారు, ఎవరైతే వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారో వైఎస్ఆర్సీపీ నేత, వైవి సుబ్బారెడ్డి గారు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక సహాయ కార్యదర్శి పంకజ్ చౌదరి గారు, ఎవరైతే కేంద్ర ఆర్థిక సహాయ కార్యదర్శి పంకజ్ చౌదరి గారు ఉన్నారో ఆయన చెప్పిన సమాధానం అంటిది. వైవి సుబ్బారెడ్డి గారు అడిగిన ప్రశ్నకు ఆయన చెప్పిన సమాధానమే ఈ డేటా అంతా కూడాను. కానీ ఈ డేటా ఎక్కడ అరువు తెచ్చుకున్నది కాదు, లేదా కథో కల్పితమో కాదు. కానీ డైరెక్ట్గా రాజ్యసభ సాక్షిగా రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి గారు అడిగిన ప్రశ్నకి కేంద్ర ఆర్థిక సహాయ కార్యదర్శి పంకజ్ చౌదరి గారు చెప్పిన సమాధానాలు ఇవి. అంటే ఫుల్ రికార్డెడ్ అనమాట, 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇది. అలాగే జిఎస్డిపి ఏదైతే గ్రాస్ రేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకున్నా సరే 7.9 లక్షల కోట్ల రూపాయలు 2018-19లో వచ్చింది. జిఎస్డిపి 2018-19లో 7.9 లక్షల కోట్లు వచ్చింది. అదే 2023-24లో జిఎస్డిపి గ్రాస్ రేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అది ఎంత వచ్చిందంటే కనుక 12.91 లక్షల కోట్లు, 12.91 లక్షల కోట్లు అయితే కనుక రావడం జరిగింది. కాబట్టి అంతేకాదు, ఇవే కాదు,
అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఇంకా చెప్పుకోలేని చాలా ఉండిపోయినాయి. ప్రజలందరికీ చెప్పలా. ఎప్పుడు జరిగిన అభివృద్ధి మీద అప్పుడైతే కనుక ప్రెస్ మీట్ పెట్టలా. ఎప్పుడు ఏది జరిగినా దాని గురించి వెంటనే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలా. ఇంకా ఏమున్నాయి, 16 మెడికల్ కాలేజీకి ప్రపోజల్ తీసుకున్నారు. 4, 5 మెడికల్ కాలేజీ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. కాబట్టి మిగిలిన కూడా కన్స్ట్రక్షన్ అవును జరుగును. ఇలాంటి 16 మెడికల్ కాలేజీలు కూడా ఎప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన కాడి నుంచి కానీ లేదా తెలంగాణ ఏర్పడ్డ కాడి నుంచి కానీ ఎప్పుడు 16 కాలేజీలు ఒక హయాంలో రావడం అనేది జరగలేదు. ఇది చెప్పుకోవడంలో విఫలమయ్యారు. అలాగే పోర్టులు కానీ ఏదైతే పోర్టులు ఉన్నాయో అలాగే ఫిషింగ్ హార్బర్లు ఉన్నాయో ఇవి కూడా భారీ ఎత్తున నిర్మాణ రంగంలో కానీ వీటిని కూడా ఎక్కువగా నిర్మించడానికి ఎక్కువగా అవకాశం ఉంది. అలాగే చేశారు కూడా కొన్ని అయితే కనుక నిర్మించారు. ఇవి కూడా చెప్పుకోవడంలో ఫెయిల్ అయ్యారు. తర్వాత సంక్షేమ పథకాలు, కొన్ని లక్షల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు అయితే కనుక ప్రజల్లోకి వెళ్ళాయి. కానీ వాటిని చెప్పుకోవడంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు, వాళ్ళ నాయకులు ఫెయిల్ అయ్యారు అని అయితే కనుక మాట్లాడడం జరిగింది. కాబట్టి ఈ కడపలో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీని చూస్తే మ్యాక్సిమం అందరూ కూడా నిజమే కదా అని అనేలా ఉన్నదే ఇన్ఫర్మేషన్. కాబట్టేనేమో పెద్ద కలకలం సృష్టించింది. మ్యాక్సిమం దీంట్లో ఉన్న ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా రాజ్యసభ సాక్షిగా 100% జెన్యూనిటీ ఉంది అనేది చెప్పడం జరిగింది. అదే విషయం చూస్తున్నా. మీరు అందరూ కూడా మీ అభిప్రాయం తెలియజేయండి. ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. ఫస్ట్ లైక్ చేయండి. ఫస్ట్ అయితే కనుక నాకు మోటివేషన్ ఉంటుంది, ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి షేర్ అవుతుంది. అంతేకాదు 100% ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.